లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ డాక్టర్ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు. అలాగే డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, పలాసకు గతంలో ప్రాతినిధ్యం వహించారు. విజయబాబు గారు, ముందుగా ఈ అంశంలోకి వెళ్దాం. చెప్పండి, నిజంగా ఎవరిని రెచ్చగొడుతున్నారు? తమాషాగా చంద్రబాబు గారు హింసని వైసీపీ ప్రేరేపిస్తోందని చెబుతూ ఏంటి? ఆ ఫ్లెక్సీల గురించి మాట్లాడకపోవటం ఏంటి? ఈ లడ్డు వ్యవహారం మీద మళ్ళీ మాట్లాడదాం. ఏది ఎట్లా జరిగిందన్న దాని మీద ముందు నిజంగానే మౌనిక ఆవేదన మీరు కూడా వినే ఉంటారు. అలాగే జోగి రమేష్ బాధ మీరు వినే ఉంటారు. ఎందుకు ముద్రగడ గారు అడుగుతున్నట్లుగా కాపు నాయకుల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు, లేదా లక్ష్యంగా చేసుకోకపోయినా పరిగెట్టుకుని ఆయన మీద కేసు పెట్టి గందరగోళం ఎందుకు చేస్తున్నారు? గతంలో ఇంతకంటే ఘోరమైన బూతులు చంద్రబాబు గారు వీళ్ళందరూ మాట్లాడినవన్నీ కూడా నిన్న మన టీవీల్లో వచ్చాయి. సో ముద్రగడ గారు లేక, మౌనిక, అలాగే జోగి రమేష్, వీళ్ళ ముగ్గురు ఆవేదన. నిజంగానే ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారుస్తున్నారా చంద్రబాబు గారు? ఇదంతా లోకేష్దే పనేనని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. సో లోకేష్కి ఇవన్నీ పడతలేదా? అప్రదిష్ట పాలైనా పర్వాలేదు అన్నట్లుగానే నడుపుతున్నారా? ముందుగా నేను మన డిబేట్ ముఖంగా అంబటి రాంబాబు కుమార్తె మౌనికని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. చాలా అద్భుతంగా, ఒక రాజకీయాలకు మాకు సంబంధం లేదని ఆ అమ్మాయి చెప్పినా కూడా ఎంత పరిణితి చెందినటువంటి దీంతో ప్రశ్నాస్త్రాలు సంధించిందంటే, నిజంగా అంబటి రాంబాబు గారికి శిశులైన రాజకీయ వారసురాలు, రాజకీయాలకు సంబంధం లేదన్నా కూడా ఆమె సంధించినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఒక బుల్లెట్ లాగా నిన్న ఎంత ట్రెండింగ్లో ఉందంటే, ప్రతి ప్రశ్న కూడా అసలు సినిమా చూపిస్తావా, నువ్వు ఏం సినిమా చూపిస్తావు మహిళలకని ప్రశ్నించినటువంటి తీరు కానీ, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించినటువంటి తీరు కానీ లేదు, ఆ దాడులకి తెగబడినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి భాష, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, పసిపిల్లల్ని ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా ఇంత దారుణంగా చేసినటువంటి ఇది ప్రజాస్వామ్యం అని ప్రతి ప్రశ్న కూడా చాలా అత్యద్భుతంగా మాట్లాడినటువంటి తీరు చూస్తే నాకైతే చాలా నిజంగా ఇది ఇవాళ మనం ఈ ప్రభుత్వాన్ని ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన తన మీటింగ్లో, జనసేన మీటింగ్లో అసలు ఇష్యూస్ ఏమి ప్రస్తావించకుండా జనసేన వాళ్ళనే తిట్టి, ఏది మీరు అసలు ఎందుకు మాట్లాడట్లేదు, లడ్డు కల్తీ అయిందని ఎందుకు చెప్పట్లేదు, ఈ రకంగా తెలుగుదేశం ఏం చెబితే అదే చేయమని చెప్పడం ఏంటి అర్థం కాకుండా ఉంది. ఆయన అంత నిస్సహాయతగా ఎందుకు మారిపోయారని జనసేనలోనే చాలా మదనం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది కదా. అంటే పవన్ కళ్యాణ్లోని అసలు మనిషి కూడా బయటకు వస్తున్నారా? సో ఈ రెండు పాయింట్లు కలిపి నడపండి. మౌనిక, ముద్రగడ వీళ్ళ ప్రశ్నలు కానీ, మీరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ. పాయింట్ వైజ్గా వస్తున్నాను నేను. సో ఆ మౌనిక తనకి నిజానికి డాక్టరు, తనకు రాజకీయాలతో సంబంధం ఉన్నది లేకపోయినా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆవేదన నుంచి, ఆగ్రహం నుంచి, దౌర్జన్యాల నుంచి ఒక సాధారణ యువతి తన గళాన్ని విప్పి ఈ ప్రభుత్వం యొక్క దురాఘాతాలని, దౌష్ట్యాలని అత్యద్భుతంగా ప్రశ్నించింది. అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఆ అమ్మాయికి కూడా గతంలో ఎక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఎప్పుడైతే తన తండ్రిని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారో, తను ఒక నాయకురాలుగా తను కూడా బయటకు వచ్చి ప్రశ్నించినటువంటి తీరు, ఆ విధంగా అనేక మంది అండి వాళ్ళు లోపల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. ముఖ్యంగా తను ఒక డాక్టర్గా ఉండి కూడా ఒక కాపు, నేను కాపు బిడ్డనే అని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనా కూడా అటు బీసీలని, ఇటు కాపుల్ని, అంటే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అండి ఇదేంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ అని కాదు, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీలో ఎలైట్ గ్రూప్స్ ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ఎలైట్ గ్రూప్స్ని తొక్కివేయాలి, వాళ్ళని నీచంగా పరిగణించాలనేటువంటిదే ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. ఆ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతోనే ఆ రోజున వంగవీటి రంగా ఎస్సీల తరఫున, బీసీల తరఫున, అణగారిన వర్గాల తరఫున తను ప్రశ్నిస్తా అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే గిరిపురంలో, ఆ గిరిపురం దగ్గరికి వెళ్ళి దళితుల కోసం అని చెప్పని ఆయన చేసినప్పుడు అక్కడ వెంటాడారు.
అంతకుముందు కొన్ని రోజుల నుంచి కూడా ఎలిమినేట్ చేయడం కోసం ప్లాన్ చేసి వెంటాడినటువంటి చరిత్ర చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా అదే నడి రోడ్డు మీద అక్కడే బైఠాయించి ఆ తర్వాత తన యొక్క నిరాహార దీక్ష దీన్ని ఆ ప్లేస్ని అక్కడికి మార్చినటువంటి సందర్భం. మరి ఎవరు చంపారు ఈ రోజుకి కూడా మిస్టరీ కదా. అన్యాయంగా అకారణంగా బలైపోవడానికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు చేశారనేది పబ్లిక్కి తెలుసు. న్యాయస్థానాల్లో రుజువు కాకపోవచ్చు కానీ ప్రజా న్యాయస్థానాల్లో రంగాన్ని ఎవరు చంపారు అనేటువంటిది అయితే తెలుసు. తదనంతరం అండి, ఇది చాలా అసలు చరిత్రలో రికార్డ్ అవ్వాలి. నేనే సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నా, తదనంతరం చెలరేగినటువంటి అల్లర్లలో వెతికి నిన్న జక్కంపూడి రాజా చాలా ఒక ఆసక్తికరమైనటువంటి పాయింట్ చెప్పాడు. దానికి లింక్ పెట్టి చెప్తున్నా నేను. వెతికి పేద కనీసం ఆ రోజు కూలీ చేసుకుంటే కానీ పొట్టగడవనటువంటి పరిస్థితి, ఆ రోజున బండి మీద ఎమ్ముడు అయితే కానీ పొట్టగడవనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాపు యువకుల్ని, పేదల్ని, కాపు కులానికి సంబంధించినటువంటి వందల సంఖ్యలో అండి, పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వాళ్ళని వెతికి వాళ్ళ మీద కేసులు పెట్టితే మా కుటుంబాలు ఛిద్రమైపోయినాయి సంవత్సరాల పాటు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఎత్తేసారు. అప్పటిదాకా కూడా ఎన్ని నరకం చూశారనమాట. వాళ్ళంతా కూడా అకారణంగా అక్రమంగా అనేక మందిని కేసుల్లో పెట్టారు. తర్వాత మీకు తెలిసినటువంటిదే, ఇస్తానన్న ప్రామిస్ ఎందుకు నిలబెట్టవయ్యా అని చెప్పని ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారు ఇది చేస్తే అక్కడ కూడా ఏంటంటే స్పాంటేనియస్గా ఆ నాయకులందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఆగ్రహించినటువంటి యువత వెళ్ళి ఆ రైలు మీద దాడి చేశారు. ఆ రైలు తగలబెట్టినటువంటి కేసులో కూడా సంబంధం లేనటువంటి వాళ్ళని అనేక మందిని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి కాపు యువకుల్ని వందల సంఖ్యలో వాళ్ళని కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి గడచిన సంవత్సర కాలం, ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదేమో, అప్పటి వరకు కూడా కేసులకి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 అంతుల పైగా ఆ కేసులన్నిటినీ కూడా ఉపసంహరించి ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ కాపులందరూ కూడా మళ్ళీ మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్న ఈ ఇటీవల కాలంలో చూసాం, ఏది పేర్ని నాని భార్య, ఆమె అనారోగ్యంతో ఉంటే కూడా కసిగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టి గంటల సేపు ఆమెను అవమానకరమైనటువంటి రీతిలో ప్రశ్నించినటువంటి తీరు కూడా చూసాం. అంటే మీ కుటుంబాలేమో రాచరిక కుటుంబాలు, అవతల వారి కుటుంబాలు, అవతల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు, ఆ మహిళలు వాళ్ళంతానేమో గాలికి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళనే ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో ఎంత అణచివేత, ఎంత కసి, ఎంత ద్వేషం అంటే అనేక సంఘటనలు అండి, ఒకటి కాదు. పైగా ఈయన నీతి సూత్రాలు చెప్తాడు. అసలు నిన్న పేర్ని నాని మాట్లాడుతున్నాడు, వైసీపీ పుట్టుకే ఒక నేర ప్రవృత్తి పుట్టుకంట. ఇది ఎన్టీ రామారావు గారికి కనుక ఈ భూమి మీదకి వచ్చేటువంటి అవకాశమే కనుకుంటే ఏ పార్టీ నేరంతో పుట్టిందో, ఏ పార్టీ నేర ప్రవృత్తితో తన ఆశయాల్ని తొంగలోకి తక్కి ఈ రకంగా అవతరించిందనేది ఆయన మీద దాడి చేయటం, ఆయన మీద చెప్పులు వేసరంటుతో మొదలైనటువంటి దౌర్జన్య కాండ వంగవీటి రంగాన్ని మట్టుపెట్టినటువంటి ఇది హతమార్చినటువంటి తీరు కానీ, తదనంతర కాలంలో అనేక మంది మీద చేసినటువంటి దాడులు కానీ, ఈ వరుస దౌర్జన్యం, దౌష్ట్యం, దుర్మార్గం ఈ మధ్య మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే అనేక మంది వేటాడి నడు రోడ్డు మీద కత్తులతో పొడిచి మోకాళ్ళ మీద ఇళ్లలోకి వెళ్ళి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీ బ్యానర్లతో దండాలు పెట్టించినటువంటి పరిస్థితి. అంటే నాకు తెలిసి చరిత్రలు చదువుకున్నాం మనం, ఏ పాశవిక ప్రభుత్వాల్లో కూడా ఇంత దారుణమైనటువంటి ఆధునిక కాలంలో ఎక్కడ జరగలేదనేది చూడాలి. ఇంత దౌర్జన్యం, ఇంత దౌష్ట్యం చేస్తూ తిరిగి మళ్ళీ నీతి సూత్రాలు చెప్పటం, తర్వాత ఈయన సహించరంటండి. ఎంత కుట్ర ఫలితం అంటే అసలు మీ అసహనం ఏంటి? మీ అధికారంలోకి వచ్చిందని చూడండి, 3 మొహాలు చూస్తే ఒక్కసారి కూడా చిరునవ్వు కనిపిస్తుందండి. ఆ రోజుల్లో పరిపాలన చేసినటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఎప్పటికప్పుడు ఆయన నవ్వుతూ ఉండేవాడు, కిరణ్ కుమార్ రెడ్డి చూస్తే నవ్వుతూ ఉండేవాడు,
రోసయ్య గారు చూస్తే అనేక నాతో పాటు బోర్డు కల్చరల్ ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు, ఆయన జోకులు వేస్తూ ఉండేవాడు, అసెంబ్లీలో ఆయన జోకులు వేస్తూ ఉండేవాడు. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సహృద్భావ వాతావరణాన్ని ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా చేస్తారు. వాళ్ళ ముగ్గురు మొహాలు చూస్తే 24 గంటలు ఏదో నిప్పుల కుంపట మీద కూర్చున్నట్టు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? దేనికి ఫ్రస్ట్రేషన్ అంటే నిజాయితీగా గెలిచిన వాడికి ఫ్రస్ట్రేషన్ ఉండదండి. నిబద్ధతతో సగటు ప్రజల కోసం పనిచేసేవాడికి ఈ ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఎందుకు మీలో ఈ ఫ్రస్ట్రేషన్ అంటే జస్ట్ ఆత్మన్యూనతాభావం. ఆ ఆత్మన్యూనతాభావానికి కారణాలు మీకు తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఐకన్ను బూచిగా చూపించి 24 అవర్స్ ప్రతి దానికి సంబంధం ఉన్న దానికి సంబంధం లేని దానికి, విదేశాల్లో వెళ్ళినా స్వదేశంలో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయన్నే ఫోకస్ చేస్తా మీ పబ్బం గడుపుతున్నారంటే మీ చేతగాని పాలన, మీ అరాచక పాలన, మీ ఫెయిల్యూర్ పాలన. దానికోసం అని చెప్పని ఈ రోజున మౌనిక లాంటి ఒక యువతి గళమెత్తిన, లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి కుమార్తె గళమెత్తిన, కాదు అన్నట్లయితే గుడివాడలో ఆ రోజు వెళుతూ ఉంటే జడ్పీటీసీ చైర్మన్ నిహారిక అనుకుంటా, అమ్మాయి పేరు గుర్తులేదు నాకు, హారిక. ఆ హారిక అనేటువంటి ఒక యువతి తను గళమెత్తిన. ఇలా వీళ్ళంతా కూడా ఏంటి, నిజానికి చాలా సౌమ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఈ రోజు. ఓకే, ఆ పాయింట్ బాగా చెప్పారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తున్నారు. నేను జనసేన మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ నిస్సహాయత ఏమిటి కనీసం ఆ అంబట్రాంబాబు గారి అమ్మాయి అడిగినట్టుగానే సమాధానం చెప్పగలుగుతారా? నీ తల్లిని దూషించింది ఎవరు అని ఆవిడ డైరెక్ట్గా అడిగింది. అటువంటి వాటికైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? అలాగే ఇప్పుడు జనసేన కేడర్నే తిడుతున్నాడు ఆయన, మీరు లడ్డు గురించి ప్రచారం చేయట్లేదు అదని ఇదని. సో ఆయన అబద్ధాలు ఆడితే ఆడొచ్చు, అది వేరే విషయం. మొత్తం జనసేన కేడర్నే బెత్తరపోయేటట్టు చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్లోని అసలు మనిషి ఇప్పుడు బయటకు వస్తున్నాడా అని అనుకోవాలా? గతంలో మాట్లాడిన దానికి మహిళల గురించి లేదండి కించు. నిజానికి ఇక్కడ ఈ మధ్య కొంతమంది కామెంట్ చేస్తామంటే ఆ కామెంట్లో చాలా అద్భుతమైనటువంటి కామెంట్. వాళ్ళు అన్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పచ్చి అవకాశవాద రాజకీయ నాయకుడుగా జాతీయ స్థాయిలో జాతీయ నాయకులు సైతం మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన్ని మించినటువంటి స్థాయిలో ఒక్కసారిగా పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పని ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు వ్యాఖ్యానించాడు. అతని వ్యాఖ్యల్లో చాలా అర్థం ఉంది. మీరు అడుగుతున్నట్టు అతను ఏదో ఇదవుతున్నాడు, తన కమిట్మెంట్తో పనిచేస్తున్నాడు అండి, ఇందులో కించిత్ సందేహం లేదు. తన కమిట్మెంట్, హీ వాంట్స్ టు సెయిల్ విత్ చంద్రబాబు నాయుడు గారు. అంతకు మించినటువంటి ఎథిక్స్ కానీ సిద్ధాంతాలు కానీ రాద్ధాంతాలు కానీ ఏమీ లేవు. ఆ రకంగా మా జన సైనికులు కూడా ట్యూన్ అవ్వాలని చెప్పని ఆశిస్తున్నాడు. వాళ్ళు అవడం లేదు కాబట్టి అసహనానికి గురవుతున్నాడు. అయితే జన సైనికులు సపోర్ట్ చేసినటువంటి అంశం అయితే వేరు. ఆ రోజున వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దీన్ని వాళ్ళల్లో వాళ్ళు జీర్ణించుకోలేక బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది మాట్లాడలేక ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వేచి చూసి ఓరి మీద చచ్చిందిరా, అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా అని ఆ రోజు రేపు పొద్దున వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బరస్ట్ అవుతారు. మౌనికలాగా అందరూ కూడా వాళ్ళ గళాన్ని విప్పుతారు. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది తప్ప మొత్తం ముఠా కూలీల్లాగా వీళ్ళందరినీ కూడా హోల్సేల్గా మీరందరూ మోకరెళ్ళండి చంద్రబాబు నాయుడు గారికి, ఈ అరాచకాలకి వాటికి జై కొట్టండి. లడ్డూలో వాస్తవాలు లేకపోయినా మీరు భక్తులైనా సరే మీ మనస్సాక్షిని చంపేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు మాకు అనుగుణంగా ప్రచారాలు చేయండి అని అంటే వాళ్ళు లోపల రగిలిపోతున్నారు. మీరు ఈ రోజున చూడండి, కేవలం అటు గుంటూరు, ఇటు కృష్ణా, విజయనగరంలో కొన్ని ప్రాంతాలు, అనంతపురం, హిందూపురం, తిరుపతిలో తప్ప యావత్ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఈ అంటే స్వామివారి పట్ల ఉన్నటువంటి భక్తితో ఈ దుర్మార్గాన్ని అరాచకాన్ని సపోర్ట్ చేయలేక వాళ్ళంతా కూడా మౌనం దాలుస్తున్నటువంటి పరిస్థితి అండి. అంటే వాళ్ళకి భక్తి అనేది ఉంటుంది కదా, వాస్తవాలు తెలుసు కదా. శుద్ర రాజకీయాల కోసం వాళ్ళ మనస్సాక్షిని చంపుకోలేకుండా ఉన్నారు. జన సైనికుల్లో కూడా మెజారిటీ అదే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇది నచ్చటంలా, అంటే స్వామి సాక్షాత్తు కలియుగ వైకుంఠం అయినటువంటి ఆ స్వామి భక్తి కంటే కూడా ఈయన పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి స్వామి భక్తికే మీరు మోకరేలాలనేటువంటి ఒక క్షుద్ర రాజకీయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు సహించలేకపోతున్నారు అనేది అక్షర సత్యం.
కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం, ముద్రగడ పద్మనాభం గారు చెప్పినట్టుగా కాపుల మీద పరంపరగా జరుగుతున్నటువంటి ఈ దాడులు, బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు, వీటన్నిటికీ కూడా చరమగీతం పాడేటువంటి ఇది పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. అప్పటిదాకా కూడా కొంతమంది బలైపోతారు, దాంట్లో చేసేది ఏమి లేదు. కాబట్టి ఆయన ఎప్పుడో చెప్పాడు అంబటి రాంబాబు గారు ఏమని, నేను అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నానని చెప్పి అన్నాడు. నిజంగా మీకు తెలియదా అండి, మీ డిబేట్స్కి అంబటి రాంబాబు గారు ఎన్నిసార్లు వచ్చారు? ఆయన మాట తీరు గానీ, ఆయన వాగ్దాటి గానీ స్పాంటేనియస్ గా ఒకసారి అప్పలరాజు గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు కానీ విజయబాబు గారు. అప్పలరాజు గారు చెప్పండి, ఏమిటి ఒక బీసీ నేత జోగి రమేష్ పై ఈ రకమైనటువంటి దాడు జరిగేటువంటి, చివరికి ఇల్లు తగలబెట్టి మళ్ళీ ఆయన మీదే కేసులు పెట్టే పరిస్థితి రకరకాల రూపాల్లో, ఇంకా బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయమని అడగటం, ఎందుకు లోకేష్ గారు ఇంత కక్ష కట్టి ఎందుకు చేస్తున్నాడు? ఇది మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నామని అనుకుంటున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారని మీరు అంతా అంటున్నప్పుడు చివరికి ఆయన కూడా అదే పరిస్థితికి వెళ్తారు కదా. జోగి రమేష్ గారు నిన్న వ్యక్తం చేసిన ఆవేదన కానీ, అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక బాధ కానీ, ముద్రగడ గారు వ్యక్తం చేసిన భావన కానీ, సో అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికే పూర్తి విధేయత ప్రకటిస్తున్న తీరు కానీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కేసర్ గారు శుభోదయం అండి. అలాగే విజయబాబు గారు, సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు టాపిక్ అనేది వాస్తవానికి మీరు ఎంటైర్ 24 hours లో ఒక 2 to 3 times మీరు దీన్ని ఒక స్పెషల్ స్టోరీ కింద, బిగ్ స్టోరీ కింద, స్పెషల్ డిబేట్ కింద తీసుకోవాల్సినటువంటి అంశం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏ స్థాయిలో కొలాప్స్ అయిపోయింది చెప్పడానికి నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు మనం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ బెయిల్ కూడా అయిపోయింది. చూసారా, అంటే వాళ్ళు ఎవరు కూడా రిమాండబుల్ అఫెన్సెస్ కింద కూడా వాటిని చూపించలేదు పోలీసులు. అంటే హౌ ద పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి అది ఒక చిన్న ఉదాహరణ. హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, బాంబులు విసిరినటువంటి వాళ్ళు, కర్రలు రాడ్డులతో దాడికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, ఇంట్లో చిన్నపిల్లలు మహిళలు ఉన్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి దౌర్భాగ్యులు, వాళ్ళ మీద కేసులు పెడితే ఏ మాదిరి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. రిమాండ్ రిపోర్ట్లో మనం ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకుని మెజిస్ట్రేట్ మనకి రిమాండ్ పంపించాలా లేకపోతే బెయిల్ ఇవ్వాలా అన్నటువంటి దాన్ని డిసైడ్ చేస్తారు. అంటే పోలీసులు ఏ స్థాయిలో, అంటే ఇది అట్టర్లీ బ్యాడ్ అండి, ఇది అట్టర్లీ బ్యాడ్. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. అందుకని ఇటీవల కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ లో వీ స్టుడ్ లాస్ట్. దేశంలోనే చిట్ట చివరి ర్యాంక్ ఎవరిదంటే ఆంధ్రప్రదేశ్కి. ఇదే ర్యాంక్ అండి గతంలో ఈ స్కోచ్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు, ర్యాంక్స్ ఇచ్చినప్పుడు 2020 అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫస్ట్ ర్యాంక్ మనది, 2021 సెకండ్ ర్యాంక్ మనది, 2022 థర్డ్ ర్యాంక్ మనది, 2023 అగైన్ మళ్ళీ మనది ఫస్ట్ ర్యాంక్ మనది. ఆ ప్లేస్ నుంచి అంటే పోలీసుల పనితీరు ఆ స్థాయి నుండి 2025-26 వచ్చేసరికి 36వ ర్యాంకు పడిపోయామంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో కొలాప్స్ అయిపోయింది. ఇది అంటే నిజంగా పొలిటికల్ గవర్నెన్స్ అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప, ఇది చరిత్రలో భారతదేశ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ టైం కోసం అని చెప్పి మనం ఎప్పటికీ కూడా ఎలా మాట్లాడుకుంటామో, ఈ 24-29 అన్నటువంటి ఎపిసోడ్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఎమర్జెన్సీ విధిస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఈ గత 1.5 yearలో అనేక సందర్భాల్లో కోర్టులు పోలీసులకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేయడానికి నేనైతే మళ్ళీ ప్రస్తావించదలుచుకున్నాను. కేసర్ ఇది చాలా అవసరమైనటువంటిది. 2025 జనవరిలో కోర్టుల కంటే ఎక్కువ అనుకుంటున్నారా మీరు అని చెప్పి పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించడం మనందరం చూసాం జనవరిలో. అదే ఫిబ్రవరిలో కోర్టుల వల్ల ఫుటేజ్ పోయింది అంటే అది మేము నమ్మాలా అని చెప్పి కోర్టులు పోలీసులు అడిగినటువంటి సందర్భం మనం చూసాం మనం. అదే 2025 ఫిబ్రవరిలో మరొకమారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యానించే కోర్టులు ఏంటంటే, లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు, మీరేం చేయగలరు అన్నటువంటిది మళ్ళీ ఫిబ్రవరిలో
ఆ బోసా రమణ అన్నటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు చెప్పినటువంటి మాట. ఇదే బోసా రమణ విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే తప్పుల మీద తప్పులు మీరు చేస్తున్నారని చెప్పి పోలీసును ఉద్దేశించి హైకోర్టులు వ్యాఖ్యానించినటువంటి మాటలు. మళ్ళీ అదే మార్చిలో పౌరుల స్వేచ్ఛను హరిస్తే మేము చూస్తూ ఊరుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి సందర్భం. ఇదే ఔత్ శ్రీధర్ రెడ్డి అని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఇది. ఇంకొకసారి ప్రేమ్ కుమార్ అన్నటువంటి ఆయన అరెస్ట్ చేస్తే అదే మార్చి 2025లో హద్దు మీరొద్దు మీరని చాలా స్పష్టంగా హైకోర్టు ఇచ్చినటువంటి వార్నింగ్ అది. హద్దు మీరొద్దని వ్యాఖ్యానించలా, వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. మరొక సందర్భంలో ఏప్రిల్లో ఇచ్చినటువంటి మాట ఏంటంటే హైకోర్టు అన్నా మీకు లెక్కలేదా, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. అదే మళ్ళీ జూలైలో తప్పుడు కేసులతో ఎలా వేధిస్తున్నారో మాకు బాగా తెలుసు అని చెప్పి నేరుగా గౌరవ హైకోర్టు వారు పోలీసులను ఉద్దేశించి దీన్ని మీరు ప్రెస్లో కూడా మీరు ప్రచురించవచ్చు అని చెప్పి చెప్పినటువంటి మాట. తప్పుడు కేసులో ఎలా వేధిస్తున్నారో మాకు బాగా తెలుసు అని చెప్పి గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యానించడం. ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమ నిర్బంధాలు అంటే ఇప్పుడు అవన్నీ అప్పలరాజు గారు, ఇప్పుడు అవన్నీ వైసీపీ మీద చేస్తున్నటువంటి దాడులు ఒక రకంగా పోలీసు వ్యవస్థ. రెండో వైపు అమ్మటరాంబాబు గారి ఇంటి మీద ఒక మహిళా ఎమ్మెల్యే ఆ రకంగా దాడి చేయటం ఏంటి? ఇతర రోజుల్లో ఎక్కడో చంబల్లోనో ఎక్కడో చేసినట్లుగా వాళ్ళు ఆవిడే నాయకత్వం వహించి దాడి చేయటం ఏంటి? ఇంతవరకు కేసే లేకపోవటం ఏంటి? మళ్ళీ చంద్రబాబు గారు ఏమో వైసీపీ ట్రాప్లో పడద్దని అంటవేంటి? మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత కాపు మహిళలకే ఇంత అవమానం జరిగితే, ఇంత వాళ్ళ మీద దాడి జరిగితే కనీసం స్పందించకపోవటం ఏమిటి? ఇవన్నీ పవన్ కళ్యాణ్లో ఆ నిస్సహాయత ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు అంత విధేయతగా ఉండాల్సి వస్తుంది చంద్రబాబు గారికి? ఆయన నిన్న ఒక మాట పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఇది నేను అనుకోవడం దీనిపైన ఒక అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవరైనా రీసెర్చ్ చేస్తే బాగుండు. మీ అందరి చిట్టాలు నా దగ్గర ఉన్నాయి, ఇది ఆయన చెప్పినటువంటి మాట. అంటే మీ అందరి అనడం కంటే కూడా మనందరి చిట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం అన్నటువంటిది ఆప్ట్ గా ఉంటుందని నేనైతే అనుకున్నాను. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడే చెప్తున్నారు కదా మీరు, ఇప్పుడే వాళ్ళ యజమానికి ఆయన ఎలాగా బాండెడ్ లేబర్ మాదిరి ఒక 15 years 25 years అని చెప్తున్నారు అన్నటువంటి మాటలను మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ అందరి చిట్టాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేదానికంటే కూడా మనందరి చిట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం అన్నటువంటిది ఆప్ట్ గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. లేకపోతే గత 4 రోజులుగా ఒకసారి పరిణామాలు మనం గమనిస్తే కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నాకు అనిపించింది మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు వీళ్ళని సింగిల్ అవుట్ చేసినట్టున్నారు. ఎక్కడ జనసేన వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ వీళ్ళు అనుకున్న స్థాయిలో వీళ్ళకైతే సపోర్ట్ రాలేదు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమో లేకపోతే అలయన్స్కి సంబంధించిన వ్యవహారం కాదు అన్నట్టుగానే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు మేబీ అవుట్ ఆఫ్ ఆయన్ని మీరు మాట్లాడకపోతే ఎలా, ఈ టైం ఇప్పుడు మీరు నిలబడకపోతే మాకు ఎలా అని చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు వేడుకొని ఉంటే ఆయన వచ్చి మాట్లాడి ఉండొచ్చు. మనం ఎక్కువగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మనం కార్నర్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని నేనైతే భావిస్తున్నాను. చాలా అబ్జెక్షనబుల్ మాటలు అయితే ఉన్నాయి. నేను మాట్లాడిన మాటలో చాలా అబ్జెక్షనబుల్ ఉన్నాయి. నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు చేశారు, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అన్నటువంటి 1-2 మాటలు అయితే అబ్జెక్షనబుల్ గా ఉన్నప్పటికీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దిగువ స్థాయి క్యాడర్ కానీ అందరు కార్యకర్తల్లో కానీ చాలా ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు వీటన్నిటినీ అలయన్స్ కి వీళ్ళు బై అండ్ లార్జ్ కామన్ గా వీళ్ళు ఇది చేసి మమ్మల్ని కూడా బదనాం చేస్తున్నారు, వీళ్ళతో మాకు లాంగ్ టర్మ్ లో మంచి జరుగుతుంది అన్నటువంటి ఆ డిసోసియేషన్ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మొదలైంది. ఇప్పటికే వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులు అన్నటువంటి బోల్శెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే ఆ రజనీ అన్నటువంటి కొంత చాలా సెన్సిబుల్ గా మాట్లాడింది నిన్న మొన్న ఎప్పుడు చూస్తే వాళ్ళందరూ కూడా కంప్లీట్లీ ఈ గవర్నమెంట్ తో అలయన్స్ తో డిసోసియేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ డిసోసియేషన్ అయినటువంటి పరిస్థితిలో ఆ ఫ్రస్ట్రేషన్ లో
పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు, నేను ఒక్కడనే మాట్లాడితే సరిపోతుంది అనుకుని అన్నారు. నన్ను అడిగితే నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ అభిప్రాయమే వ్యక్తిగతంగా ఉంటుంది. అందుకనే ఆయన మీడియాను ఫేస్ చేయడానికి పెద్ద ఇష్టపడక మీటింగ్ వచ్చి కూడా చాలా ఆగ్రహంతో బయటకు వెళ్ళిపోయారని, లేకపోతే చికాగ్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయారని, ఇలాంటి వార్తలే మనకి ఎక్కువ బయటకు వచ్చాయి తప్ప ఆయన వ్యాఖ్యల్ని పాపం ఈనాడు వాళ్ళు ప్రధానంగా ప్రచురించుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు వ్యవహారం పట్ల ఈ దాడుల పట్ల ఆయన హ్యాపీగా ఉండుంటారనేది నేను అనుకోవడం లేదు. ఇది ఆయన ఇన్స్పైట్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ లడ్డు, నేనైతే మీకు కాస్త పవన్ కళ్యాణ్ గారి మీద సాఫ్ట్ కార్నర్ లేకపోతే అంటే చంద్రబాబు గారి ట్రాప్ లో అంటే మీరు చెప్పదలుచుకుంటున్నారు. నేను తప్పు పట్టట్లేదు, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, లేదు సార్, నేను తప్పు పట్ల సరదా చెబుతున్నా. చంద్రబాబు గారి ట్రాప్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి భావన మీకు కాస్త ఆయన మీద జాలి కలిగిస్తుందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన కూడా చంద్రబాబు గారు ట్రాప్ అనండి లేకపోతే ఇంకోటనండి, ఆయన చెప్పంగానే ఈయన బయలుదేరి అయోధ్యకు కూడా లడ్డూలు అన్నారు కదా, దాని మీద వివరణ ఇవ్వాలి కదా పార్టీ వాళ్ళకి. నేను అప్పుడు అట్లా అన్నాను, తప్పు అని చెప్పాలి కదా అన్నటువంటి అంశం ఉంది కదా కేఎస్ఆర్ గారు. ఆ చిట్టాలు అన్నటువంటి అంశం వల్ల ఏంటంటే ఆయన దాని నుంచి బయటపడలేకపోతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా బయట పడాలి. చంద్రబాబు గారి లాంటి గారనే అంటున్నాడు, చంద్రబాబు గారు లాంటి వ్యక్తి నుంచి ఈ నిరంకుశ భావాలు కలిగినటువంటి, ఈ నియంత భావాలు కలిగినటువంటి, క్రూరమైనటువంటి భావాలు కలిగినటువంటి ఈ వ్యక్తి నుంచి, వాళ్ళ అబ్బాయి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలో ఖచ్చితంగా బయటకు వస్తారని నేనైతే పదవి వదులుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే పదవి వదులుకోవడానికి ఆ ఎంజాయ్మెంట్, స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ చూసిన తర్వాత, ఒకసారి అనుభవించిన తర్వాత, సినిమా రంగంలో ఎట్లా అనుభవించాడు, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అనుభవిస్తున్న తర్వాత బయటకు వస్తారా? మీ అత్యాశ కాకపోతే ప్రజల కోసం కాదు కదా. స్థాయిలో జనసేన అన్నటువంటిది ఈ గవర్నమెంట్ నుంచి కంప్లీట్ గా డిసోసియేట్ అయిపోయింది కేసీఆర్ గారు. అంటే లాయర్లు పాపం ఎవరెవరు నేను అద్భుతంగా మాట్లాడింది, ఎవరు తప్పుంటే వాళ్ళని అంటారు, తప్పు కాదు. మరి ఆ మాట కూడా ఈయన అనలేకపోతున్నాడు కదా, అయ్యా తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేయొద్దని ఏ ఒక్క అంశంలో కూడా చెప్పకపోగా చంద్రబాబు గారు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నాడు కదా ఈయన. ఇక్కడ ఇంకొక వర్డ్ మీరు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం, నిన్న సుజనా చౌదరి గారి ట్వీట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యాన్ని, ఓకే అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి అయాచితంగా మాట్లాడినటువంటి మాటలు తప్పే అని ప్రస్తావిస్తూ ఈ ప్రభుత్వ పనితీరు మాత్రం చాలా నిశ్చితంగా ఆయన ఇది అబ్సర్డ్ గవర్నెన్స్ అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు మనం ప్రధానంగా అదే టైంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం అంటే ఒక్క నిమిషం సార్. అదే టైంలో సీఎం రమేష్ గారేమో పూర్తిగా చంద్రబాబు గారికి అనుకూలంగాను, ఈయనేమో కొంచెం పద్ధతిగా చంద్రబాబు చేస్తున్న వైఫల్యాన్ని చెప్పడానికి ఎక్కడ సుజనా చౌదరి గారు వెనకాడకపోవడం మాత్రం కాస్త మనం మెచ్చుకోవాల్సిన అంశం అవుతుందేమో. సీఎం రమేష్ గారు కూడా ఏదైనా వైజాగ్ లో ఈ రూపాయికి 99 పైసలు భూమి, ఫ్రీగా భూమి అన్నటువంటి కాన్సెప్ట్ లైన్ ఉంటారు. అందుకని ఏంటంటే ఇంకా దాన్ని బయటపడలేకపోతున్నారు నేను అనుకుంటా. రైట్. అయితే విజయబాబు గారు ఈ ఒక్క పాయింట్ చెప్పండి, మళ్ళీ లడ్డూ అంశంలోకి వెళ్దాం. ఆవిడ మౌనిక అడిగింది చాలా స్పష్టంగా, నీ తల్లిని దూషించింది ఎవరు అని. ఈ ఒక్క ప్రశ్నకి ఆత్మవిమర్శ చేసుకోగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు? చాలా అద్భుతంగా అడిగిన తీరు కూడా చాలా అద్భుతంగా అడిగింది కదా. కేసీఆర్ గారు 1 సెకండ్, చెప్పండి. నిన్న ముద్రగడ పద్మనాభం గారు రాసినటువంటి లేఖకి వాళ్ళ టీడీపీ నాయకుడు బుద్ధ వెంకన్న గారు ఒక రిప్లై ఇచ్చినారు. వద్దులేండి, వదిలేసేయటం బెటర్ ఏమో. వాళ్ళు సబ్స్టాండర్డ్ గా మాట్లాడే వాళ్ళ గురించి మనం ఆయన ప్రస్తావించిన మాట గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఆ లేఖలో ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి చెల్లిని, వాళ్ళ వైఫ్ ని తిట్టినప్పుడు మీరేం చేస్తున్నారు, వైసీపీ హయాంలో తిట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అసలు ఆయనకి బుద్ధుండి ఆయన లేఖ రాశాడా, అవగాహన రాశాడో నాకు తెలియదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టింది చంద్రబాబు గారి హయాంలో 14 మధ్యలో చంద్రబాబు గారి తల్లిని వాళ్ళ వైఫ్ ని తిట్టినటువంటి సందర్భం.
అది ఆయనకి కనీసం ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఆయన రిప్లై అంటే అట్లా కాదండి, తెలిసినా కూడా తెలుగుదేశంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత టాక్టిక్స్ ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా ఎదుటాడి మీద రుద్దాలి, వాళ్ళు ఏవైనా సరే అబద్ధాలైనా సరే ఆడాలి తప్ప నిజాలు చెప్పకూడదని వాళ్ళు ఒట్టేసుకున్నారు. దానికి మనం ఏం చేస్తాం? అందువల్ల మనం బుద్ధా వెంకయ్యని తప్పు పడతాం. వాళ్ళ పాలసీ ఒకప్పుడు 1983లో మాబోటి వాళ్ళందరూ 82లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అన్నీ మొత్తం మారిపోద్ది, అసలు కాంగ్రెస్కి పూర్తి భిన్నమైన వాతావరణం వస్తుంది. నిజానికి ఇప్పుడు చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు 100 రెట్లు బెటర్ అన్న భావన కలుగుతూ ఉంది. ఇన్ని అబద్ధాలు అప్పుడు కాంగ్రెస్ మంత్రులు కానీ వీళ్ళందరూ చూసేవాళ్ళం, ఇన్ని అబద్ధాలు వాళ్ళు ఆడినట్లుగా వాళ్ళకి అది చేత కూడా కాదు, అసలు అబద్ధాలు ఆడరని కాదు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరైనా 90% నిజాలు చెప్పి 10% పొల్లు మాట్లాడారో అబద్ధం చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రివర్స్లో అయిపోయింది, 90% అబద్ధాలు 10% నిజాలు కూడా ఉండట్లేదు అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు తెలుగుదేశం గురించి పెద్దగా మాట్లాడుకోవటం అనవసరం. కాకపోతే జనాన్ని ఎట్లా మాయ చేయటం అన్న విద్యలో చంద్రబాబు గారు ఆరితేరారు కాబట్టి ఆయన అధికారంలోకి వస్తున్నారు రకరకాల రూపాల్లో. అది ఆయన స్టైలు, గొప్పతనం కూడా కావచ్చు. రైట్. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. సుధీర్ అప్పలరాజు గారు ఆయన భ్రమంలో ఉన్నట్టున్నారు. ఏమని? ఎందుకంటే ఇప్పుడు జనసేన గురించి ఆయన ఏదో మార్పు వస్తుంది ఏదో అంటున్నారు. ఆయన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు నేను వచ్చి ఇప్పుడు మీడియా మాట్లాడితే నేనేదో ఇదేదో ఖండిస్తాడేమో అనుకున్నా, ఈ ఆరవ సీదర్ ఇష్యూ గానీ లేకపోతే జరిగిన రచన గానీ. పదవులు రాలేదని ముట్టుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారేమో నిన్న మీటింగ్ లోంచి సడన్ వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయనకి ఎవరు సపోర్ట్ గా మాట్లాడలేదని, ఆయన లడ్డు గురించి. ఆయన లడ్డూలో కొవ్వు ఆయన మాకు చెప్పిన దాన్ని సపోర్ట్ గా మాట్లాడలేదని మీటింగ్ లో వెళ్ళిపోయాడంట. ఆయన బదులు ఆయన మాట్లాడాడంట. ఆయన పేరేంటి, మనోహర్ గారు. ఆయన లీడ్ చేశాడంట. ఆయన 15 ఏళ్ళు ఉంటాను ముర్రో అంటుంటే ఈయన వాళ్ళు ఎక్కడ మారిపోతారండి? వాళ్ళు డిసైడెడ్. సో అంటే బ్యాడ్ ప్రాపగండా. అంటే లోపల మనిషి ఏమిటి అన్నది నా ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారిలోని లోపల మనిషి ఏమిటి అన్నప్పుడు అప్పలరాజు గారి అభిప్రాయం ఏంటంటే లోపల ఫీలింగ్ ఉంటుంది, కానీ చంద్రబాబు గారి దగ్గర మన అందరి జాబితా ఉందని ఇండైరెక్ట్గా చెబుతున్నారు కదా అని వారు అప్పలరాజు గారు క్లారిటీ ఇస్తున్నారు. దాంట్లో ఉన్న ఫ్లాష్ అర్థం చేసుకోవాలి మనం. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. వాళ్ళ తల్లిని ఎలా తిట్టారు, తిట్టినా కూడా ఆయన ఎలా జాయిన్ అయ్యాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. మౌనిక అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు కదా. రైట్. శంకర్రావు గారు మరొకరు లైన్లో ఉన్నారు. శంకర్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఏంటంటే 95 కానీ చూస్తున్నామండి ఆయన రీతి, చంద్రబాబు రీతి 95 కానీ చూస్తున్న ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ఎప్పుడో కూడా తిరగబడతారు. తిరగబడిన తర్వాత శూన్యం అయిపోద్ది, పార్టీ శూన్యం అయిపోద్ది. అంటే అట్లా కాదు కదా, ఇదే టాక్టిక్స్. చిత్రం ఏంటంటే చంద్రబాబు గారిని మించి లోకేష్ గారు వ్యవహార శైలి చాలా చంద్రబాబు గారిని బెటర్ అనిపించేటట్టుగా చేస్తున్నారు కదా. మరి అది ఏం జరుగుతుందో ఎట్లనో, అంటే గెలుపుకి అదే ఆధారం అనుకుంటున్నారో ఏం పాడో మరి. ఈనాడులో ఎంత దారుణంగా రాశారంటే నెయ్యి అంట. దారుణం. వాళ్ళు హిందూ కాదు, మీకు తెలుసో లేదో, కిరణ్ గారు రామోజీరావుకి భక్తి లేదు కానీ కిరణ్ గారు ఎదురుగా పెద్ద ఫోటోలు పెట్టి పూజలకి మన పునస్కారాలు చేస్తారు. ఎంత పాపం చేస్తున్నా అంటే ఏమనుకోవాలి? ఆర్థిక సంబంధాలే కారణం అనుకోవాలి. ఆర్థిక సంబంధాల ముందు భక్తి లేదు, ఏమీ లేదు అనుకోవాలి. నిజంగా ఒకవేళ పొరపాటు జరిగితే రహస్యంగా వాటన్నింటినీ పరిష్కారం చేసి చర్య తీసుకోవాల్సిన తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి రోడ్డును పడేస్తే ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన తిరుమలకి ఈ గతి పట్టించడానికి ఎవరు బాధ్యులు అనుకోవాలి? రైట్. విజయబాబు గారు చెప్పండి, మౌనిక స్టేట్మెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మనసు లోపల మనిషి గురించి మన అప్పలరాజు గారు చేసిన వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఇందాక మన కాలం మిత్రుడు చెప్పినట్టుగా జాయిన్ అవడానికి ముందే తెలియదండి. అది పచ్చి అవకాశవాద రాజకీయం పునాదుల మీదే తను సర్వైవ్ అవుతున్నాడు. మీరు చెప్పినట్టుగా కాలం కలిసి వచ్చింది, వాటన్నిటిని కూడా చాలా హ్యాపీగా ఆయన అనుభవిస్తున్నాడు. కానీ ఏదో ఆశించి మనకి కూడా కనీస మాత్రం రాజకీయ గుర్తింపు ఉండాలి. ఆ రోజున కాపుల్ని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పుణ్యమంట మనం కొంచెం మాట్లాడే స్థాయికి వచ్చాం. కొంతమందికి పదవులు వచ్చాయి, కొంతమంది ఆర్థికంగా ఎదిగారు. తదనంతరం కంటిన్యూ అయినటువంటి ముఖ్యమంత్రులు కూడా అదే పని చేశారు. ఆ తదనంతర కాలంలో
మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ అదేవిధంగా ఒక సీనియారిటీ అన్నా అని చెప్పని గౌరవించేటువంటి బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, కొట్టు సత్యనారాయణ గారు కానీ, జక్కంపూడి కానీ, ఇలా అనేక మందికి వాళ్ళు కూడా ప్రయారిటీ ఇస్తామంటే అసలు మనవాడే వచ్చి కూర్చుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందేమనేటువంటి ఒక ఆశతో వీళ్ళు ఆశయంతో వెళ్ళారు, జై కొట్టారు. జై కొట్టిన తర్వాత ఏంటంటే మనం కూలి జనాల కింద వాళ్ళు మిగిలిపోవాల్సి వచ్చింది అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. అర్థమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా మౌనంగా భరిస్తున్నారు. తాను మాత్రం చాలా కంఫర్టబుల్గా వీళ్ళందరినీ కూడా ఒక అడ్డా కూలీల కింద మార్చి తను ఏం చెప్తే అది చేయాలి, అది చేయకపోతే అసంతృప్తి అనేటువంటిది వాళ్ళు నడుస్తుంది. ఇక ఖచ్చితంగా కాదండి, నాకు చిన్న డౌట్. చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా ఈయన ఒక సొంత పార్టీ కదా, ఆయన తెలుగుదేశంలో ఒక వింగ్ కాదు కదా. అయ్యా ఈ తప్పు జరుగుతుంది, మనం ఇట్లాంటి తప్పులు చేయొద్దని చెప్తే ఆయన గౌరవం పెరుగుతుంది కదా, విలువ పెరుగుతుంది కదా. అంటే చంద్రబాబు గారి కోపం వస్తుందని భయమా? మీకు తప్పుగా కనిపిస్తుందా, నాకు తప్పుగా కనిపిస్తుందండి. ఆయన కదా ఒప్పుగా కనిపిస్తుంది కదా. అత్యద్భుతమైనటువంటి ఇదే రాజకీయం, ఇలాగే ఉండాలి. అబద్ధాలు చెప్పడమే రాజకీయం. సొంత అభిమానుల మీద దాడి జరిగినా కూడా పట్టించుకోకూడదు, హింస జరిగినా పట్టించుకోకూడదు, కాపులు బీసీల మీద దాడులు జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా కూడా పట్టించుకోకూడదు, అంటే హింస చేసినా కూడా పట్టించుకోకూడదు. అలాంటి వాటిని సహించలేక భరించలేక మనం ఇలాంటి పాలిటిక్స్ సూటబుల్ కాదని చెప్పని సున్నిత మనస్కులు కాబట్టి చిరంజీవి గారు ఆయన రాజకీయాల నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి. అయితే ఆ పార్టీ మూసేయక ముందే ఇవాళ ఏ పవన్ కళ్యాణ్ అయితే ఆహా ఓహో అని పైకి జాకీలు ఎత్తి లేపుతున్నటువంటి, ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా ఉన్నాడు కాబట్టి, అదే ఈనాడు అదే ఏబిఎన్ జెండా పీకేద్దామని చెప్పని డెరాగేటరీగా చిరంజీవి గారి మీద ఎన్ని రాశారు. స్వయంగా ఈయన మీద డెరాగేటరీగా ఎన్ని వార్తలు వచ్చాయి, ఒకటా రెండా ఆ రోజున వీళ్ళిద్దరూ కూడా కలవక ముందు. ఆయనే చంద్రబాబు గారిని వాళ్ళందరినీ చాలా తీవ్రంగా విమర్శించారు. చివరికి తల్లి గురించి కూడా మాట్లాడారు కదా. మౌనిక అడుగుతున్న ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాధానం ఏముంది? ఇప్పుడు సమాధానం వస్తుందని అమ్మాయి అడగలేదండి. ఇక్కడ ఏంటంటే జరుగుతున్నటువంటి ఆ రోజున మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఆ రోజున ద్రౌపది ప్రశ్నిస్తుంది. ఎందుకని? వాళ్ళేదో న్యాయం చేస్తారని కాదు. ఈ సమాజానికి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం ఇంత కాలమైనా కూడా ఈ సమాజం గుర్తించాలి, ఈ సమాజం గ్రహిస్తుంది. తద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి కోసం అమ్మాయి ప్రశ్నించింది తప్ప ఈయనేదో వెంటనే అయ్యో ఇంత అన్యాయం జరిగిపోయిందా అని చెప్పని ఏదో చేస్తాడని కాదు. అది అక్కడ సెన్స్. ఆ సెన్స్ ని అర్థం చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఇందాక శ్రీగిరి అప్పలరాజు గారు జోగి రమేష్ కేసు గురించి ప్రస్తావించారు. ఇది యావత్తు ఇవాళ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎంత కాన్స్పిరసీ జరుగుతూ ఉందంటే వైసీపీ నాయకుల మీద దాడులు తెగబడుతూ పోలీసుల యొక్క మౌన సహకారమే కాకుండా కేసుల్ని ఎంత దారుణంగా మ్యానిపులేట్ చేస్తున్నారంటే సుమోటోగా కేసు తీసుకున్నారు అని చెప్పని కోర్టులో కూడా మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ మీద వచ్చేసారండి. నిజానికి అక్కడ జరిగింది ఏంటనేది మనకి వీడియోల్లో కనిపిస్తూ ఉంది. వీడియోల్లో కనిపిస్తుంది ఏంటి, అటు అంబటి రాంబాబు గారి ఇల్లు కానీ జోగి రమేష్ గారి ఇల్లు కానీ ప్రజా సమూహాల మధ్య ఉన్నటువంటి ఒక ఇంటి మీద మోకరీగా మొత్తం అందరూ వెళ్ళి దాడి చేసి అగ్నికి ఆహుతి చేసి వాళ్ళని తగలబెట్టి చంపటం కోసం జరిగినటువంటి ప్రయత్నం. దీని మీద వెంటనే కేసు పెట్టి ఒక ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్తున్నానండి, వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ మీద ఏం చేశారంటే పెట్టి కేసులు, న్యూసెన్స్ కేసులు ఇవి పెట్టేసేసి బెయిల్ మీద బయటకు వచ్చేసారు. కానీ ఇంటిలోకి చొరబాటుతో ఆ ఇంటి ఆస్తి నష్టాన్ని చేయటమే కాకుండా ఇల్లు తగలబెట్టాలంటే మిస్చిఫ్ బై ఫైర్ అండి. మిస్చిఫ్ బై ఫైర్ అనేది ఎంత తీవ్రమైనటువంటి నేరం అంటే ఐపీసీ సెక్షన్ 436 ప్రకారంగా ఇంటికి నిప్పు పెట్టడం చాలా తీవ్రమైనటువంటి నేరం. ఈ 436 సెక్షన్ ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్ కనుక పెట్టినట్లయితే వాళ్ళకి యావజ్జీవ కారాగారం కానీ 10 సంవత్సరాలు జైలు కానీ పడేటువంటి అవకాశం ఉంది. పోనీ 435 అగ్ని పెట్టే యత్నం చేశారు, ఆ 435 అయినా పెట్టారంటే 435 పెట్టలేదు, 436 పెట్టలేదు, కేవలం పబ్లిక్ న్యూసెన్స్ 270, 290 ఇలాంటివి మాత్రమే పెట్టారు. అంటే
వాళ్ళు కావాలని వ్యూహాత్మకంగా చేశారు. కానీ వీడియోలు ఉన్నాయి చూడండి, అక్కడ ఇంటి మీదకి పెట్రోల్ బాంబులు వేసరటం, ఇల్లు తగలబెట్టడం. అందుకే కదా బీహార్ లాగా మారుస్తున్నారు ఏపీనని చెప్పి. చివరికి హైదరాబాద్ నుంచి ఎవరన్నా ఏపీకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు విజయబాబు గారు. రైట్. సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే, జంతు కొవ్వు కలిసిందంటూ పదే పదే చంద్రబాబు దుష్ప్రచారం, వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం. అప్పలరాజు గారు చూశారు కదా ఇందాక, లోకేష్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు. జడా శ్రావణ్ అసలు జరిగిందంతా టీడీపీ హయాంలో అయితే అదంతా వైసీపీకి ఎట్లా పోస్తారా అని ఆయన అడుగుతున్నారు. సో ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు? ఒక పక్క తిరుమల గొప్ప స్వామి అదని చెబుతూనే మళ్ళీ ఆయనకి అపచారం వచ్చేలాగా చేయటానికి ఎందుకు సంకోచించట్లేదు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ? కొంచెం సంక్షిప్తంగా చెప్పండి. ఇద్దరు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పర్టికులర్ మీటింగ్లో చంద్రబాబు గారు ఒక కామెంట్ చేశారు. యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యి, అంటే జంతు కొవ్వు కలిసినటువంటి నెయ్యిని తిరుమల లడ్డూలో ఉపయోగించారని చెప్పి ఆయన నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, అసలు ఇంటెన్షనల్గా మాట్లాడినారా లేకపోతే ఊరికే ఏదో మనం కార్నర్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడారు. ఆయన మాట్లాడారు. వన్స్ అది మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చేటటువంటి ఏదైనా సరే ఈనాడు వారికి, ఎల్లో గ్యాంగ్ అందరికీ కూడా ఆణిముత్యాల్లా కనిపిస్తాయి, వేమన పద్యాల్లా కనిపిస్తాయి, సుమతి శతకాల్లా కనిపిస్తాయి. కాబట్టి ఆయన చెప్పిందే నిజమని చెప్పడానికి, నిజం చేయడానికి ఇప్పుడు వెనక నుంచి రెట్రోగ్రేడ్గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. జనరల్గా ఏంటి, ఒక ఆరోపణల్ని మనం ముందస్తుగానే ఇలాంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఇంత పెద్ద ఎత్తున హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందస్తుగానే 1-2 సార్లు రీచెక్ చేసుకొని మాట్లాడాల్సింది. ఆయన మాట్లాడేశారు కాబట్టి ఇప్పుడు రెట్రోగ్రేడ్గా దాన్ని ఎలాగైనా అదే నిజమని చెప్పి నమ్మించడానికి ఈ ప్రయత్నం రకరకాలుగా. అంటే ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఎపెక్స్ కోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది, సిబిఐ కప్ చెప్పింది, సిట్ వేశారు. సిట్ వాళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ని, ఎన్డీఆర్ఐ అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఎపెక్స్ ఇన్స్టిట్యూట్, అది కూడా మేబీ ఎన్డీడీబీ కంటే బెటర్ ల్యాబ్. అది వాళ్ళు చెక్ చేసినటువంటి మెథడాలజీ కూడా పీసీఆర్ మెథడ్లోనే చెక్ చేశారు. యానిమల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఐడెంటిఫై చేయడానికి పీసీఆర్ మెథడ్లోనే చెక్ చేసి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పడానికి డిటెక్టబుల్ లెవెల్స్లో ఏం లేవు. కాబట్టి యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇస్తే, దానిని కూడా మళ్ళీ చాలా వికృతమైనటువంటి రూపం అండి ఇది. మీడియాలో ఒక వికృతమైనటువంటి రూపం. ఎన్డీఆర్ఐకి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి, సిట్ వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి, అందులో ఉన్న ఆఫీసర్లు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంటి, సిబిఐ ఎవరు, కాదు. ఇప్పుడు ఇదే దుష్ప్రచారం కంటిన్యూ చేస్తూ తిరుమలని ఇంకా అప్రదిష్ట పాలు చేయాలనేదే వీళ్ళ ఉద్దేశమా? వైసీపీని భ్రష్టు పట్టిపోయి తిరుపతిని భ్రష్టు పట్టిస్తున్నారా ఏమిటి అసలు? అది కదా హిందువుల మీద దాడి అని బొమ్మన గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు. ఇది ఖచ్చితంగా అంటే ఇవి బియాండ్ గాడ్ అన్నట్టు చంద్రబాబుని చూస్తున్నారు. అంటే మేబీ ఆ పర్టికులర్ ఒక సామాజిక వర్గానికి అయినడు వచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ లేకపోతే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి అదే వాస్తవం, దాన్ని మనం సపోర్ట్ చేయాల్సింది అన్నటువంటి పద్ధతుల్లో వీళ్ళు మాట్లాడమన్నటువంటిది చాలా అబ్జెక్షనబుల్ నేనైతే అభిప్రాయపడతాను. దేవుణ్ణి సైతం కించపరచడానికి. అవును, రైట్. విజయబాబు గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, దయచేసి టైం అయిపోయింది. ఎందుకు ఇంత ఈ దుష్ప్రచారం చేసే బదులు దాన్ని ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టకపోవటమే బెటర్ అనుకుంటున్నాడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ? కనీసం రియలైజేషన్ కూడా ఎందుకు లేదు? అసలు ఆయనకి రియలైజేషను లేకపోతే ఇంత వయసులో ఆయనకు ఒక పరిణత మానవత్వం అనే ఉంటే ఈ అరాచకాలన్నీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉండదు, జరగవండి. ఒకటే పాయింట్ చెప్పేది ఏంటంటే, అసలు ఈ రిపోర్ట్కి కూడా నేను అనేది ఏంటంటే దెర్ ఇస్ నో లీగల్ శాంక్టిటీ అండి. ఇది సర్టిఫైడ్ కాపీ కాదు. కేవలం వాళ్ళు మంత్రివర్గ సమావేశంలో రాబోయేటువంటి ఉపద్రవాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలనుకోవటం కోసం దీన్ని డిస్క్లోజ్ చేశారు. సో దీని మీద రాద్ధాంతం జరుగుతుంది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఆ సర్టిఫైడ్ కాపీ రేపొద్దున వాళ్ళకి ఆ సీల్డ్ కవర్లోంచి ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఇదనేది
ఫైనల్ గా ఎలాగో వస్తుంది. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా చేస్తారు కదా, వాళ్ళు చేసే ప్రయత్నం ఈలోపు వీళ్ళు చేసుకునే హంగామా చేస్తున్నారంటే ఇది కేవలం ఏంటంటే డిఫెన్స్ పాలిటిక్స్ అన్నమాట. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కోసం ఈ డిఫెన్స్ వాళ్ళ మీద బురద వేయటం, దానికోసం చాలా ఎఫెన్స్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నది. అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఫ్లెక్సీలు అవన్నీ తీసారా, ఉంచారా, ఇంకా అట్లాగే కంటిన్యూ చేస్తున్నారా? దేవుళ్ళని అది కాదండి, భగవంతుణ్ణి వీధిలోకి లాగద్దని చెప్పేటువంటి ఈ పెద్ద ఆయన భగవంతుడిని టాయిలెట్స్ పక్కన కూడా అదే ఆ లడ్డూ బొమ్మలో బ్యానర్లు పెట్టి వీధిలోకి లాగింది ఎవరు, వీరంగం వేస్తున్నది ఎవరు అనేది ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఓకే అండి, థ్యాంక్ యూ విజయబాబు గారు, డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.